నీ జడ పిన్ను నా తలరాతకి పెన్ను, నీ సిగపు అదేమిటమ్మా బుద్ధి బుద్ధి రేకుల లవ్వు, నీ చిలిపి బిడియం అమృతంలో ఓదిన వడియం, నీ పెదవులు రెండు నా ముక్కుకు తొండ పండు. అరే రోజా తెగ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడి రాజా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా, ఆకాశం నుండి నా కోసం వచ్చావా, పొంగే అందాల మిఠాయి పొట్లం తెచ్చావా, నువ్వు పక్క పక్కగా ఉంటే స్వర్గం తున్నేస్తా, నువ్వు పక్క పక్కగా ఉంటే స్వర్గం తున్నేస్తా, నువ్వు కనపడకుండా పోతే బాల్దీ తన్నేస్తా. Hi all and welcome to Ramraj Dhotis and Shirts. Aha, ihi, oho. మరి నవ్వుకోవడానికి ఇంత కూడా లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. లెట్స్ వెల్కమ్ ద సెకండ్ టీమ్, ఓహో టీమ్. రెండు టీమ్స్ ప్యారడీ సాంగ్స్ తోటి మిమ్మల్ని నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళని జడ్జ్ చేయడానికి లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ జడ్జ్ శతకానంద కారక జొన్న మిత్తులు గారు. వెల్కమ్ సార్. ఈ రోజు మన ఎపిసోడ్ కు ఒక వండర్ఫుల్ సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గెస్ట్ గా వచ్చారు. పాడుతా తీగాతో తన కెరియర్ స్టార్ట్ చేసి ప్రేమ కథా చిత్రం, టెంపర్ ఇలాంటి సూపర్ హిట్ చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడి రీసెంట్ గా కుమారి 21F హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పిన వండర్ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్. లెట్స్ వెల్కమ్ లిప్సికా. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఏ చేసినా చాలా డిఫరెంట్ గా చేస్తుంటావు. అవునా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఎంట్రీ జనరల్ ఇంతవరకు గెస్ట్లు అందరూ ఇటు వచ్చారు, నువ్వు ఇటు వచ్చావు. దానికి ఒక కామెడీ సీక్రెట్ ఉంది, చెప్పిన పరువు తీసుకోవడం ఇష్టం లేక. కామెడీ సీక్రెట్? యాక్చువల్లీ నేను అటు నుంచి వస్తే ఇటు వస్తాను కదా, అవును, నాకు రైట్ సైడ్ తొర్రిపని ఉంది. సింగర్స్ కి చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏం చెప్పనా, మైక్. అవును, వెన్ వి టాక్ ఇలా పెడితే మనం మాట్లాడుతున్నామా అసలు ఎవరి వాయిస్ వస్తుందో అర్థం కాకుండా ఇది మూసేస్తే ఇంకా మొత్తం జనరల్ గా మేనేజ్ చేసేయచ్చు. సో బట్ సూపర్, సో హ్యాపీ టు హ్యావ్ యూ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ. ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. సూపర్. థ్యాంక్ యూ. సో ఎంట్రీ ఈ సింగర్ ఏంటి ఇలా క్వాలిటీ వస్తే బాగుండదు కదా, ఓకే, కొంచెం జోష్ కిక్. ఎస్. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్, మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ద స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను ఏం చేసావో అంతకి అది అర్థం కాదే అంతకి, నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా. One more time, baby, one more time. మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time. One more time, baby, one more time. మళ్ళీ మళ్ళీ చెప్పమాట one more time. సో హ్యాపీ టు హ్యావ్ యూ. Thank you. స్వాగతం లిప్సికా. Thank you, sir. ఈ రోజు ఎపిసోడ్ లో ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ గౌతమ్ నరేష్, లక్ష్మి గాయత్రి. ఇతను తాళి కట్టింది తన భార్యకి అయినా టైం ఎక్కువ స్పెండ్ చేసింది ల్యాప్టాప్ తోటి. ఏ బికాస్ హీస్ ఐటీ. అయితే ఏంటంటారా, ఈ పాటలో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ గౌతమ్ నరేష్ అండ్ లక్ష్మి గాయత్రి. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. చిర్రెత్తుకొస్తుంది మొగుడితోనా ఒక్క రోజైనా ఉండడి ఇంటిలోనా, చిర్రెత్తుకొస్తుంది మొగుడితోనా ఒక్క రోజైనా ఉండడి ఇంటిలోనా, కారెత్తిపోతోంది వర్కుతోనా
ఖాళీయే దొరకదా పీసులోన తారెత్తిపోతోంది వర్కుతోన ఖాళీయే దొరకదా పీసులోన త్వరగా లెమ్మంటూ ఎర్లీగా రమ్మంటూ త్వరగా లెమ్మంటూ ఎర్లీగా రమ్మంటూ వేరెవరో పనులన్నీ నాకు అంటగడుతుంటూ చేయమంటూ చెబుతాడు చేయమంటూ చెబుతాడు బాసుగాడు నాకు తాళంటూ కట్టని మొగుడు వాడు తారెత్తిపోతోంది వర్కుతోనా ఖాళీయే దొరకదా పీసులోనా అయితే వాడుతూనే ఉండు. తెల్లని చీర కట్టి జడ నిండా పూలు పెట్టి తెల్లని చీర కట్టి జడ నిండా పూలు పెట్టి నీకోసం ఎదురు చూస్తూ నీకోసం ఎదురు చూస్తూ గేటు వద్ద నిలబడితే వస్తావు ఇంట్లోకి వస్తావు ఇంట్లోకి నన్ను చూస్తావు ఆ వర్గంతో ఉందని ల్యాప్టాప్ తీస్తావు చిరునెత్తుకొస్తుంది మొగుడితోన ఒక్క రోజైనా ఉండడే ఇంటిలోనా దివాళీ ఫెస్టివల్ ఉందని 2 days బయటికి వెళ్దాం ప్లీజ్ అండి పండగలే వస్తున్నా హాలిడేస్ ఇస్తున్నా ఇంట్లోనే ఉండవురా కాపలంటూ పోతుంటా ఫ్యామిలీయే ఎందుకురా ఫ్యామిలీ నీకెందుకురా పద్మనాభం వెళ్ళి ఆఫీసులో పడుకోరా ఏమి లాభం చిరురెత్తుకొస్తుంది మొగుడితోన ఒక్క రోజైనా ఉండడే ఇంటిలోనా ఎప్పుడు ఫోన్లే మెంటల్ కృష్ణగాడు నీకన్నా మొండోడు రానంటే ఒప్పుకోడు నన్ను హడలగొడతాడు మంచి పని ఆ మెంటల్ కృష్ణగాడు నీకన్నా మొండోడు రానంటే ఒప్పుకోడు నన్ను హడలగొడతాడు ఏం చేస్తాం వయ్యారి ఏం చేస్తాం వయ్యారి సర్దుకోవే నేను త్వరగా వెళ్ళాలి ఎదురు రావే తారెత్తిపోతోంది వర్కుతోనా ఖాళీయే దొరకదా వీసులోనా చిరునెత్తుకొస్తుంది మొగుడితోన ఒక్క రోజైనా ఉండడే ఇంటిలోనా ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదు మీకు? చాలా టైం అవుతుంది ఇంట్లో పోరు ఏం చేస్తాం వర్క్ చాలా వర్క్ ఉంది జడ్జ్మెంట్ కూడా చాలా ఫాస్ట్ చేసేలా మీకు మెయిల్ పంపించేనా పని చేసేయండి లైక్ పేపర్ సాఫ్ట్ కాపీ ఆర్ ఎనీథింగ్ పెన్ డ్రైవ్ యా బెటర్ పెన్ డ్రైవ్ ఇష్యూ రోడ్ మీరు వెళ్ళి వైఫై ఆన్ చేసుకుని ఉండండి నేను పంపించేస్తాను. మీకు వచ్చి ఇప్పుడు జడ్జ్మెంట్ అయితే అయితే లిప్సిక్ అని అడుగుదాం ఫస్ట్. లిప్సిక మీ హస్బెండ్ ఏం చేస్తారు? హీస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రైట్ పర్సన్ టు ఆస్క్. కానీ ఉల్టా వైస్ ఉల్టా అంటే ఆయన నా కోసం వెయిట్ చేస్తారు టూ మచ్ కదా యాక్చువల్లీ హైలైట్ టూ మచ్ కాదు ఐటీ వాళ్ళనే వెయిట్ చేయించావంటే నువ్వు లిప్సిక నేనంతే యు ఆర్ వేరా సో హియర్ దిస్ పర్ఫార్మెన్స్ హౌ? చాలా నచ్చింది నాకు లక్ష్మీ గాయత్రి. ఐ రియలీ లైక్ యువర్ వాయిస్. చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంది. నాకు పాడేటప్పుడు ఫీల్ అవుతూ పాడేవాళ్ళంటే చాలా ఇష్టం. బేసిక్ గా ఇద్దరు అసలు నాకేదో చిన్న యాక్ట్ చూస్తున్నట్టుగా తల ముద్దుగా ఉంది. వెరీ నైస్. థ్యాంక్ యూ లిప్సిక. ధన్యవాదాలు గారు. అద్భుతం. అసలు ప్యారడీ అద్భుతంగా ఉంది. చాలా సంసారాలని ప్రతిబింబించేట్టుగా ఉంది. వర్క్లో హింస పెట్టేటువంటి బాసులు, ఇంటి పట్టున ఉండలేదని బాధపడే భార్యలు, చాలా బాగుందమ్మా. చాలా అద్భుతంగా చేశారు. మళ్ళీ నేను ఉద్యోగానికి ఎడతాను ఎదురు రమ్మంటున్నాడు. మనవాడు ఎదురెడుతున్నాడు. అసలు అంత కష్టానికి కూడా ఎదురెత్తున్నాడు. బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్
బి శ్రీకాంత్. ముసలోడికి దసరా పండుగ అంటారు, ఈ ముసలోడికి దసరా ఏం కర్మ, దీపావళి, హోలీ, సంక్రాంతి అన్ని పండగలే. మరి అంతే ఎనర్జీతో మీ ముందుకు వచ్చి పాడుతా అంటున్నాడు ఓహో టీం నుంచి మన తాత బి శ్రీకాంత్. ముస్తఫా don't worry ముస్తఫా, కాలం నీ నేస్తం ముస్తఫా. ముసలోడా ముసలోడా నీకేం కోరికలున్నాయినా అని అడగరు ఒక్కరు ఎప్పుడైనా. ముసలోడా ముసలోడా నీకేం కోరికలున్నాయినా అని అడగరు ఒక్కరు ఎప్పుడైనా. డే బై డే వయసే సెంచరీ కొడుతుంది, నా కోరికలు ఇంకా పెరిగాయే. ముసలోడా ముసలోడా నీకేం కోరికలున్నాయినా అని అడగరు ఒక్కరు ఎప్పుడైనా. నొప్పులు నాకున్నా స్పోర్ట్స్ బైకే నడపాలన్నా, నా స్పీడ్కు జనాల గుండెలు దడదడలాడాలే. నోట్లో పళ్ళు లేకున్నా లెగ్ పీస్ కొరకాలన్నా, నా తిండికి స్టేట్ లో కోళ్ళే ఖతమైపోవాలి. జీన్స్ ప్యాంటే నే వేయాలి, జాక్సన్లా ఆడాలి, సిక్స్ ప్యాక్స్ తో బ్రూస్ లీ టైప్ లో ఫైటింగ్ చెయ్యాలి. సినిమాలో హీరోలాగా నేడు పాడాలి, నా స్టెప్స్ నేటి గర్ల్స్ కి హార్ట్ బీట్ అవ్వాలి. ముసలోడా ముసలోడా ఏం కోరికలున్నాయిరా అని అడగరు ఒక్కరు ఎప్పుడైనా, అని అడగరు ఒక్కరు ఎప్పుడైనా. వంగిపోయినా నా నడుమే స్ప్రింగ్ లా మోల్డ్ అవ్వాలి, లాంగ్ జంపు హై జంపుల్లో రికార్డు కొట్టాలి. కళ్ళుకొచ్చిన చెట్టువారం రెప్పపాటులో పోవాలి, నా చూపుల కరెంటు పవరే మెరుపులు చిమ్మాలి. ముదురు ముఖమే పోవాలి, ముడతలన్నీ మాయమవ్వాలి, నా ముసలి నన్నే చూసి షాక్ అయిపోవాలి. ముసలోడా ముసలోడా నీకేం కోరికలున్నాయినా అని అడగరు ఒక్కరు ఎప్పుడైనా, అని అడగరు ఒక్కరు ఎప్పుడైనా. డే బై డే వయసే సెంచరీ కొడుతోంది, నా కోరికలు ఇంకా పెరిగాయి, నా కోరికలు ఇంకా పెరిగాయి. ముసలోడా ముసలోడా నీకేం కోరికలున్నాయిరా అని అడగరు ఒక్కరు ఎప్పుడైనా, అని అడగరు ఒక్కరు ఎప్పుడైనా. డే బై డే వయసే సెంచరీ కొడుతోంది, నా కోరికలు ఇంకా పెరిగాయి. డాన్స్ ఎలా తీస్తున్నావు, ఏడ నేర్చుకున్నావు ఏంది? ఏడ నేర్చుకున్న మనసులోకి వెళ్ళి తలకత్తనే కానీ శరీరం సహకరిస్తలేదు. లుక్ కూడా ప్రభుదేవ లెక్కనే ఉంది మంచిగా. అది ప్రభుదేవ ఏదో తెలియదని చెప్పని అడుగురు మూల శంక అట్లనా? సరే, తాత బాబు ఎక్కువ నిలబడలేదట లిప్సిక గారు. మీ వాయిస్ కి మీ ఇమిటేషన్ కి సంబంధం చాలా యంగ్ గా ఉంది మీ వాయిస్. ఆయన పాపం యంగే మేకప్ వేశారంటే డౌట్ వచ్చింది కానీ మొహం కడిగితే అసలు చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంది, చాలా బాగుంది. ఐ లైక్ ఇట్, ఐ ఎంజాయ్. అసలు ఒరిజినల్ పాటలు లిరిక్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, అందులో లిరిక్ మార్చి పేరడీ రాసి దాన్ని గుర్తుపెట్టుకుని వాడడం అంటే ఇట్స్
నాకైతే ఇంపాసిబుల్. సో గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లిప్తిక. జన్మతిల్ గారు చాలా అద్భుతమైన కాన్సెప్ట్. ఇవాళ వృద్ధులు ఎక్కువయ్యారు, వృద్ధాశ్రమాల్లోకి పంపించేస్తున్నారు తల్లిదండ్రులను పట్టించుకోకుండా. పాట చాలా చక్కగా ఉంది ప్యారడీలో, ఎక్కడ కూడా అశ్లీలం లేదు. అథ్లెట్ కావాలని, డాన్సర్ కావాలని అవి ఉన్నాయి. అట్లాంటి కోరికలు చాలా మంచి కోరికలు ఉన్నాయి, పిచ్చి పిచ్చి కోరికలు ఏం లేవు సార్. అట్లా మరి ఈ వృద్ధులందరూ కూడా వాళ్ళ చిన్న చిన్న మనోభావాలను కూడా ఎవ్వరూ తీర్చకపోతే ఎంత బాధపడతారనేది చాలా తమాషాగా చెప్పావు. నువ్వు కూడా ఎక్కడా కూడా టైం వేస్ట్ చేయకుండా బీజిఎంస్లో సాధ్యమైనంత వరకు డ్యాన్స్ చేసే ప్రయత్నం చేసి ఆ ముసలి వాళ్ళలో ఉండే ఆ కళ మీద ఉండేటువంటి ఆసక్తి అదంతా కూడా చక్కగా ప్రదర్శించవు. చాలా బాగుంది, అద్భుతం. థ్యాంక్ యూ జడ్జెస్. లిప్సిక, నెక్స్ట్ సాంగ్ చూసే ముందర టాకింగ్ అబౌట్ మ్యూజిక్ కెరియర్, స్టైల్ ఆఫ్ అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అబౌట్ ఎనీథింగ్ లైక్ చూసే పర్సెప్షన్ కానీ, ఒక సాంగ్ ని అబ్జర్వ్ చేసే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూ ఆల్సో హ్యావ్ యువర్ బ్లాగ్. yes I have a blog. yeah. సో నీ యాక్చువల్లీ ప్యాషన్, నీ మెయిన్ గోల్, అల్టిమేట్ గోల్ ఏంటి? నా అల్టిమేట్ గోల్ ఒక మ్యూజిక్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడం. ఐ లైక్ టు ట్రాన్స్ఫర్ వాట్ ఐ హ్యావ్, ద నాలెడ్జ్ ఐ హ్యావ్, ఆర్ నాకు లేకపోయినా అది చదివి అది అవతల వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం. బేసిక్గా ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆల్సో ఐ వాంట్ టు లెర్న్ సంథింగ్ అండ్ గివ్ ఇట్ టు whoever is interested in music. సో అది నా ప్యాషన్. దట్స్ రియల్లీ నైస్. థ్యాంక్ యూ. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్, రికార్డింగ్ స్టూడియోలో పాడుతూ ఉంటే సంబడి అడిగారు ఊరికే క్యాజువల్గా, ఒక వాయిస్ టెస్ట్ ఉంది చిన్నది, వస్తావా అంటే చూద్దామండి, నాకు డబ్బింగ్ అంటే నాకు మై డాడీ యూస్ టు టెల్ మీ బేసిక్గా వాయిస్తో ఏం చేయగలిగితే అన్నీ చేయాలి నువ్వు, ఇట్ షుడ్ బి అంటే యూజ్ యువర్ వాయిస్, గాడ్ గిఫ్ట్, అది నీకు యూజ్ అని. సో డబ్బింగ్ అనేసరికి సరే ఒక కొత్త యాంగిల్ కదా ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఐ స్టార్టెడ్ లైక్ దట్. మధ్యలో కొన్ని నాకే భయం వేసింది డబ్బింగ్ చెప్తే గొంతుపోతుందేమో అని, ఒక ఇది ఫోబియా లాగా వచ్చి మానేసాను ఒక 3-4 years. బట్ రీసెంట్లీ అగైన్ స్టార్టెడ్ విత్ కుమారి 21. సో ఐఎమ్ డూయింగ్ అలా వెళ్తాను. You're doing a great job. థ్యాంక్ యూ సో మచ్. సో అయితే కుమారి 21F నుంచి ఒక మంచి డైలాగ్ మా కోసం. నా పేరు కుమారి, నా ఏజ్ 21, ఐఎమ్ ఎ ఫీమేల్. నన్ను లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా, నువ్వు బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ భాస్కర్. కాలు బెణికింది చెక్క, తుమ్మొచ్చింది మొక్క, జలుబు చేసింది ఆకు, ఏంటిది నాకు అని అంటారా? ఓకే, టెన్షన్ పడకండి, ఈ పాట వింటే మీకే అర్థమవుతుంది. లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి భాస్కర్. ఇది తైలం పెట్టి తాళం పట్టి తాళాంగుతో తలంటితే మోత, అరే అల్లోపతి హోమియోపతి డాక్టర్లకే నేనే పతి లేరా, నీకు తలకాయ నొప్పి మెడకాయ నొప్పి కీళ్ళ నొప్పులు ఉంటే వెంటనే రారా, నీకో మూలిక ఇచ్చానంటే నొప్పే కాస్త మాయం, మరి డబ్బులు దండిగా ఇచ్చావంటే తగ్గిస్తాను ఖాయం, నీకో మూలిక ఇచ్చానంటే నొప్పే కాస్త మాయం, మరి డబ్బులు దండిగా ఇచ్చావంటే తగ్గిస్తాను ఖాయం, అరే అల్లోపతి హోమియోపతి డాక్టర్లకి నేనే పతి లేరా. హై స్కూలుకు పోలేదు నేనెప్పుడు, డార్క్ ఫారెస్ట్ లో తిరిగాను చిన్నప్పుడు, కనిపించిన ప్రతి ఆకు నూరానురా, నూరి నీ కొరకే ఈ పసరే తెచ్చానురా, నోట్లో వేసుకో చుక్క నీకు తగ్గిస్తుంది బీపీ, ఒంట్లో లేహం ఉందా ఇదిగో లేహం మిందా, అరే ఏ రోగం నీకే ఉన్నా తగ్గిస్తా చూడర కన్నా, ఉంది మందుంది, అరే అల్లోపతి హోమియోపతి డాక్టర్లకి నేనే గతి లేరా, నీకు తలకాయ నొప్పి మెడకాయ నొప్పి కీళ్ళ నొప్పులు ఉంటే వెంటనే రారా,
నీకో మూలిక ఇచ్చానంటే ఒంట్లో నొప్పే మాయం, మరి డబ్బులు దండిగా ఇచ్చావంటే తగ్గిస్తాను ఖాయం. అరే నీకో మూలిక ఇచ్చానంటే ఒంట్లో నొప్పే మాయం, మరి డబ్బులు దండిగా ఇచ్చావంటే తగ్గిస్తాను ఖాయం. అరే అల్లోపతి హోమియోపతి డాక్టర్లకి నేనే గతి లేరా. నీ హెడ్డే ప్లే గ్రౌండ్ అని బాధున్నదా, మరి నా దగ్గర మందున్నది వెయ్యున్నదా. పొట్టిగా నీవున్నావని చింతించక తాటి చెట్టల్లే ఎదిగేందుకే ఈ మూలిక. తెల్లంగుండాలంటే ఈ తైలం రాయాలంట, ఈ మందం తగ్గాలంటే మా మందులు వాడాలంట. అరే రాత్రైనా పగలైనా అందుబాటులోనే ఉంటా, రారా వచ్చేరా. అరే అల్లోపతి హోమియోపతి డాక్టర్లకి నేనే గతి లేరా. నీకు మెడకాయ నొప్పి తలకాయ నొప్పి కీళ్ళ నొప్పులు ఉంటే వెంటనే రారా. నీకో మూలిక ఇచ్చానంటే నొప్పే కాస్త మాయం, మరి డబ్బులు దండిగా ఇచ్చావంటే తగ్గిస్తాను ఖాయం. అరే అల్లోపతి హోమియోపతి డాక్టర్లకి నేనే గతి లేరా. ఒక చిన్న డౌట్ చెప్పండి. ఒక్కసారి పల్లవి చదవండి. అలోపతి హోమియోపతి డాక్టర్లకి నేనే గతి లేరా. నీకు తలకాయ నొప్పి మెడకాయ నొప్పి కీళ్ళ నొప్పులు ఉంటే వెంటనే రారా. అంటే ఎలా చూపించాలి యాక్చువల్లీ? డెమాన్స్ట్రేషన్ ఎలా ఉంటుంది? అంటే డెమాన్స్ట్రేషన్ అంటే తలకాయ నొప్పి అంటే ఎక్కడ తలకాయ చెయ్యి ఎక్కడ పెడతారు? తలకాయ నొప్పి మెడకాయ నొప్పి కీళ్ళ నొప్పులు వెంటనే రారా కదా. యాక్చువల్లీ మీరు ఇందాక సూపర్ గా చేశారు. అసలు నీకు తలకాయ నొప్పి మెడకాయ కొంతమంది మోకాల్లో ఉంటుంది కదా, మరి మాకు మోకాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారా లేదా అని ఒక డౌట్ వస్తుంది. నీకు మెడకాయ నొప్పి తలకాయ నొప్పి కీళ్ళ నొప్పులు ఉంటే వెంటనే రారా. చెప్పు, మీరు డాక్టర్ తోనే పెట్టుకున్నారు. ఏదో పిల్లాడు భయపడుతున్నాడు. చాలా బాగుందండి. అప్పుడే అయిపోయిందో పాట అనిపించింది. బేసిక్ గా చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంది. ఇంకా వినాలనిపించింది. చిన్న చిన్న గమకాలు బల పలుకుతున్నాయి మీ గొంతులో. వెరీ నైస్. థ్యాంక్ యూ లిప్సిక. జన్మతులు గారు బాగా పాడారండి. చాలా చక్కగా పాడారు. చాలా చక్కగా ప్రతి అక్షరము స్పష్టంగా వ్యక్తమైంది కంఠంలో. ఈ మూలికా వైద్యం గురించి మంచి ప్రచారం చాలా బాగుంది. ఎన్నో గొప్ప గొప్ప ఔషధాలు ఉన్నాయి. ఏ వైద్యంలో అయినా సరే దీంట్లోంచి తీసి వాడేవే. ఇప్పుడు ఇంగ్లీష్ మందులైనా టాబ్లెట్లు కానీ హోమియోపతి కానీ అయితే ఆయుర్వేదం కానీ ఏ మందు అయినా సరే వీటి సారమే అది. ఇవి లేకుండా ఏం లేదు. చాలా బాగుంది. ఆ మూలికా వైద్యానికి మంచి ప్రచారం చేస్తున్నారు. లిప్సిక, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూసే ముందరా స్టేజ్ ఒక్కసారి తద్దరిల్లిపోతే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఒక్కసారి ఎనర్జీ నిండిపోతే ఇంకెలా ఉంటుంది? అదిరిపోతుంది కదా. మరి అక్కడ కూర్చుంటే ఏం బాగుంటుంది? నువ్వు ఇక్కడికి వచ్చేయాలి. లెట్స్ వెల్కమ్ లిప్సిక. లాలు తరువాత లస్కరు బోనాల్ పండగ కస్తనాని రఘుపతివి లగడీకా పూల బోరికి లబ్బర్గా జుల్లస్తనాని రఘుపతివి అవునా ఒట్టి చూడ మాట చెప్పి వచ్చేదాకా తల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పలకనామ పారిపోయే లాలు తరువాత లస్కరు బోనాల్ పండగ కస్తనాని రఘుపతివి లగడీకా పూల బోరికి లబ్బర్గా జుల్లస్తనాని రఘుపతివి. పోలీసు ఓడు అన్నే పట్టేసినాను. హోయ్ 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 కృష్ణాన్ని కంటేవాడు ఇంకా మా కొంటేవాడు కన్నే కొట్టిండు నాకు. హోయ్ 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 నెమలి పెంచు మొగడు తక్కువ
ఈ పాట పాడి 6.5, 7 years అవుతున్నట్టుంది ఆల్మోస్ట్. ఈటీవీలోనే పాడుతా తీయగాలో నేను పాడిన పాట ఇది. సో ఐఎమ్ ఫీలింగ్ లైక్ నాస్టాలజిక్. ఈటీవీలో పాడావు, ఈటీవీ ప్లస్ లో పాడేసావు. అసలు ఆ ఎనర్జీ కూడా ప్లస్ అయిపోయింది టూ మచ్ గా. థ్యాంక్ యూ. కూడా వేస్తే ఇంకా అదిరిపోయేదేమో. నేను డాన్స్ చేస్తే అంతే. మెరుపులే మెరుపులే ఇప్పుడు కావాలి. స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ లిప్సిక. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ ప్రణతి స్వామి. రొటీన్ గా జరిగేది ఏంటి? హస్బెండ్ వైఫ్ కొట్టుకుంటారు, హస్బెండ్ సతాయిస్తే వైఫ్ వెళ్ళి కేసేస్తుంది. బట్ ఇక్కడ జరిగింది ఏంటి? వైఫే సతాయిస్తుంది, రివర్స్ లో ఆ అమ్మాయి కేసేస్తుంది. ఏంటిది అసలు? వాట్ ఈస్ దిస్ అన్న క్యూరియాసిటీ అలాగే మెయింటైన్ చేయండి, ఎందుకంటే ఈ పాటలో మీకే తెలిసిపోతుంది. లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి ప్రణతి స్వామి. బాయ్ ఫ్రెండ్ ఉండగా ఈ ముసలోడెందుకు? 30 ఏళ్లకే ముసలోడాయరా, త్వరగా పైకి పోతే పండగ. రోజు దక్కి దక్కి మంచి నేత్రే చెడగొడుతుంటే కోట్లో సీసం మోస ఆ దెబ్బకి నోరే పడిపోయి అదిరిపోయింది, సీగ చెదిరిపోయింది, అదిరిపోయింది, సీగ చెదిరిపోయిందే. ఉమ్మడి కుటుంబం అంటూ షంటితే సైకో మొగుడని అందరినీ నమ్మిస్తా. సెక్షన్ ఉండగా సిక్కేదేనికి మీడియా ముందు మొసలి కన్నీరే. రోజు బారులకెళ్తే చూడలేక చెయ్యెత్తింటే హింస చట్టం కింద కోర్టులో కేసేసేసా. పోలీసులు వచ్చారే, జైల్లోకి తోసారే, ఇంకో పెళ్లి చేసుకున్నా కేసెట్టి తోసారే. అబద్ధాల కేసు పెట్టి డైవోర్స్ పెట్టా, మంచి మొగుణ్ణి చుకెళ్ళి జైల్లో పెట్టా. ఈసారో సాడిస్ని పెళ్ళాడాను, వీపు వాచిపోతుంది, లైఫ్ బస్ స్టాండ్ అయిపోయింది, వీపు వాచిపోతుంది, బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. నీకు ఎలా అనిపిస్తుంది లిప్సిక? నాకు పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. లిరిక్స్ ఎవరు రాసింది? నేనే రాసుకు. పర్ఫార్మెన్స్ వెరీ నైస్. యా, థ్యాంక్ యూ లిప్సిక. థ్యాంక్ యూ. జనవతులు గారు. ప్రణతి చాలా తెలివిగల అమ్మాయి, చాలా మంచి అమ్మాయి. సమాజంలో జరిగేటువంటి ఒక అంశాన్ని ప్యారడీగా చెప్పింది. తర్వాత అలా మంచి మొగుడిని జైలు పాలు చేసిన తర్వాత కట్టుకున్న శాడిస్టు ఎలా హింస పెడుతున్నాడో చెప్పింది. ఎందుకంటే మంచివాడు కనుక గృహహింస కేసు పెడితే వాడు ఏం చేయలేక జైలుకి వెళ్ళాడు. వీడు దుర్మార్గుడు వచ్చినవాడు.
గృహహింస చేస్తున్నాడు, పెట్టలేదు. చూడండి తమాషా. చాలా బాగా రాసావమ్మా ప్రణతి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జ్యోతి. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ గౌతమ్ నరేష్ అండ్ లక్ష్మి గాయత్రి. ప్రయాణికులకు విజ్ఞప్తి, గుర్తు తెలియని సూట్ కేసులు, టిఫిన్ బాక్స్లు వంటివి కనిపించినచో ముట్టుకోకండి 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 అని ఇలా ఎందుకు చెప్తారు? ఈ పాటలో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ ఆహా టీం నుంచి గౌతమ్ నరేష్ అండ్ లక్ష్మి గాయత్రి. కలయా నిజమా ఎవరో బాక్స్ మరచిపోయే, నిజమే ముద్దు ఈ బాక్స్ మనది లేవే, ఏం గొంగ మునుగుతుందో ఈ పెట్టి మనకు వద్దు, అదృష్టముండి దొరికే అనుమానమింకవద్దు. కలయా నిజమా ఎవరో బాక్స్ మరచిపోయే, నిజమే ముద్దు కోవేవో వెర్రిదాన ప్రతిదానికి భయపడతావు. అయ్యో బాంబు ఉంటే పేలిపోవును, తలుచుకుంటే గుండె ఆగును, డబ్బు నగలు చాలా ఉండును, తెరచి చూస్తే అంతా తెలియను. నిజమే ముద్దు కాదు ఈ బాక్స్ మనది లేవే, కలయా నిజమా. తెరచి చూడనా నీ కళ్ళు మెరిసేలాగా, ఆశవత్తులే ధ్యాస మార్చవే నీ కసలో అర్థం కాదా, లక్ష్మీదేవి ముందుకొచ్చి కళ్ళ ముందు కదులుతున్నదే, పగటి కలలు మాని ఇంకా చివరిసారి ఆలోచించు, చూడే ఇప్పుడే తీస్తా బాక్సులు. నిజమే బాంబే ఇంక నయము చావలేదే, వినవే నువ్వే తగిన శాస్తి జరిగే మనకే. ఏ స్వామి లచ్చలు వచ్చాయా?
బాగా బ్లాస్ట్ అయింది. బాగా తగిలినట్టుంది లచ్చలు. చెప్పలేని చోట వాళ్ళకు కూడా మీ పాట బాగా తగిలినట్టుంది. లిప్సికా గారు బాగా నవ్వారు. అంటే నవ్వాను, యాక్ట్ కాబట్టి నవ్వాను. వెరీ స్వీట్, ఎంత బుజ్జిగా చేశారు. థ్యాంక్ యూ. చేశారా? అంటే అది నవ్వుతా పదం బేసిక్గా. ఇట్ వాస్ వెరీ క్యూట్. ఐ లవ్ యువర్ వాయిస్ అండ్ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది. అండ్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక ఏదో మన ముందు ఏదో నిజంగా జరిగితే అంత ఇన్వాల్వ్ అయిపోయి చాలా బాగా చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ లిప్సికా. థ్యాంక్ యూ. జనైతులు గారు. బాంబు పేలిన బతికిన బంగారు జంట. సింగరేణి బొగ్గు గనుల్లో అట్టడుగు పొరగల నుంచి బయటకు వచ్చినటువంటి వజ్రాల్లో ఉన్నారు. బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. సూట్ కేస్ జోలికి పోమాక. లిప్సికా, ఎస్. నెక్స్ట్ సాంగ్ చూసే ముందర చాలా మంది నాకు తెలిసి ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ హ్యావ్ కాల్డ్ యూ బార్బీ గర్ల్. పింక్ డ్రెస్ వేసుకున్నావు, సూట్ అయింది. పింక్ చీర కట్టుకున్నా. పింక్ చీర కట్టుకున్నావు, టు బి ప్రిసైజ్. Thank సూట్ అయింది. పాట కూడా అలానే పాడితే బాగుంటుంది కదా. పాడేద్దామా? రెడీ? రెడీ. ఆరడుగులందగాడు నన్ను బాబీ కలన్నాడు, కలలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. పిల్లాడి కళ్ళల్లో దాగుందో తల్వారే, పిల్లోడి కండలో దాగుందో పట్కారే, చున్నీలా చుట్టేస్తా ఆజారే. బాబీ గర్ల్, బేబీ గర్ల్, గుండె చిగేలు పట్టుంది. బాబీ డాల్, బేబీ డాల్, గుండె గుబేలు పట్టుంది. మార్గరిటా పిల్లన్న అందాన్ని తాగే గట్ట గట్ట. Don't touch me మెత్తంగా, don't kiss me తీయంగా, please touch me కారంగా, పెదవుల్లో రన్నని సర పెంచేసేరా తీయంగా. ఓళ్ళేమో పక్క ఇటక్కి ఉన్నది 143 సెంటిగ్రేడ్ సెకల్ అవుతున్నది. పిల్లేమో ఫ్రీజర్ లో చాక్లెట్ లా ఉన్నది. యమ్మీ యమ్మీ టేస్ట్ చూసుకో. బాబీ గర్ల్, బేబీ గర్ల్, గుండె చిగేలు పట్టుంది. బాబీ డాల్, బేబీ డాల్, గుండె గుబేలు పట్టుంది. సూపర్ లిప్సికా. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. ఇండియన్ బాబీ డాల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సందీప్ కుమార్. సరదాగా సీరియల్ చూస్తే బానే ఉంది, కానీ ఆ సీరియల్లోని పాత్రల్లో జీవిస్తే అబ్బా పట్టేస్తుంది. ఈ పాటలో తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ఓహో టీం నుంచి సందీప్ కుమార్. పగలు రాత్రి తేడా లేకుండా
పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్స్ చూస్తూ ఉంటావు నీకు బోర్ కొట్టాడా పగలు రాత్రి తేడా లేకుండా పొద్దున 7ంటికి లేస్తావు ఎందాక చూస్తావు విసుగే రాదా నీకు పొద్దున 7ంటికి లేస్తావు ఎందాక చూస్తావు విసుగే రాదా నీకు బెల్లు కొట్టి 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 వేలు వంగిపోయింది నిన్ను పిలిచి 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 గొంతు ఎగిరిపోయింది మునిగి తేలిపోయావు సీరియల్స్లో పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్స్ చూస్తూ ఉంటావు నీకు బోర్ కొట్టదా పగలు రాత్రి తేడా లేకుండా పెళ్లి చూపుల్లో నిన్ను చూసి చాలా సైలెంట్ అనుకున్నా కానిప్పుడు తెలిసొచ్చే పెళ్లి చూపుల్లో నిన్ను చూసి చాలా సైలెంట్ అనుకున్నా ఇప్పుడు తెలిసొచ్చే సీరియల్స్ పాత్రలలోకి నువ్వు మారిపోతావు ఏ రోజు ఎలాగ ఉంటావో బ్రహ్మకైనా తెలిసేనా ఇంత బాధ ఎవరికి రాకూడదు పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్స్ చూస్తూ ఉంటావు నీకు బోర్ కొట్టదా పగలు రాత్రి తేడా లేకుండా బ్రో నువ్వు పాట పాడు బ్రో నువ్వు పాట పాడు అన్నిసార్లు చెప్పమాకండి భయ్య రోజు తంత ఆగలేక చచ్చిపోతున్నాను అయితే ఇప్పుడు జడ్జ్మెంట్ తెలుసుకుందాం అయితే ఇప్పుడు లిప్సికా దగ్గర జడ్జ్మెంట్ తెలుసుకుందాం మీరు చాలా బాగా పాడారు ఒకటోసారి. చాలా బాగా పాడారు మీరు రెండోసారి. చాలా బాగా పాడారు మూడోసారి. మీరు చాలా బాగా పాడారు నాలుగోసారి. చాలా మెగా సీరియల్ అయ్యో. వెరీ నైస్ వెరీ నైస్ లిప్సికాకి నచ్చింది లిప్సికాకి నచ్చింది నాకు నచ్చింది లిప్సికాకి నాకు నచ్చింది నచ్చింది జొన్నవిత్తులు గారు ఆ పాటలో ప్రేయసిని ఆరాధిస్తూ ఎంత చక్కగా పాడతాడో హృదయపూర్వకంగా అట్లా నువ్వు భార్యాబాధితుడివై నీ బాధని అలా ఫీల్ అవుతూ అందరికీ పంచిపెట్టావు గానంతో మొత్తం వదిలేసేవు అలా ఆకాశంలోకి అందుకునేవాడికి అందుకున్నంత అంత బాధలు లేవు చాలా బాగుంది థ్యాంక్ యూ జొన్నవిత్తులు గారు ఈ రోజు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్ అడగక ఇచ్చిన లంచమే ముద్దు ముందే అందిన కవరే ముద్దు పైకి కదిలిన ఫైలే ముద్దు శాంక్షన్ అయిన స్టైలే ముద్దు అడగక ఇచ్చిన లంచం ముద్దు ముద్దు టెండరులో వండరు చేసే ట్రెండు చూస్తే సూపరు ముద్దు దుమ్ముతోనే బ్రిడ్జిని కట్టే దమ్ముకింకా పబ్లిక్ ముద్దు అడగక ఇచ్చిన లంచం ముద్దు ముద్దు చేయి కలిపి
చేతులు తడిపే చెటిలు మెంటే చలాకి ముద్దు చెక్కు పైన సైనే ముద్దు లంచమే ఆఫీసుకు ముద్దు అడగక ఇచ్చిన లంచమే ముద్దు ముందే అందిన కవరే ముద్దు పైకి కదిలిన ఫైలే ముద్దు శాంక్షన్ అయిన స్టైలే ముద్దు అడగక ఇచ్చిన లంచం ముద్దు ముద్దు. మరి సార్ ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే అనౌన్స్ చేయడానికి బోత్ ది జడ్జెస్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ అండ్ అలాగే బోత్ ది టీమ్స్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. లిప్సికా, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ ఎపిసోడ్ క్వశ్చన్ హౌ యూ ఫీలింగ్, a few words from your side. నాకు ఇంట్లో కూర్చుని ఒక 6-7 కూర్చుని అంతాక్షరి ఆడినట్టు అనిపించింది బేసిక్గా. ఇట్ వాస్ రియలీ స్వీట్ అండ్ ఎక్కడ కూడా టెన్షన్ కానీ ఏం లేదు, వాళ్ళు కూడా చాలా ఫ్రీగా పాడుతున్నారు. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి, అప్పుడు ఇంకా బాగా ఆడగలుగుతారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ ఐవ్ సీన్. చాలా పాజిటివిటీ ఉంది స్టేజ్ మీద. సో ఐ విష్ ఇది ఇంకా 1000 ఎపిసోడ్ 2000 ఎపిసోడ్స్ కొని నేను రావాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా వస్తావు. కంగ్రాచులేషన్స్ సార్. మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఈ రోజు ఎవరిది? ఆహా ఈహి ఓహో ఈనాటి కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభా ప్రదర్శన ప్రణతి. ఇంటికొచ్చేసరికి వండి పెట్టాలేదో డైవర్స్ ఇచ్చేసా మూకుడైపోతే సెంట్రల్ జైలే అది ఒక అత్తరిల్లు. సెంట్రల్ జైన్ ని కూడా ఒక 7-star హోటల్ రేంజ్ లో లేపెట్టేపోయా. మెంటల్ దేశుకి ఒదిగిన పొదరిల్లు. దండెందుకో చంద్ర, రాజుకి పెళ్లి చేసేద్దాం. నా యాల్ది ఆ పిల్లి సంగతి నేను చూసుకుంటా. మిడిల్ క్లాసు వాణ్ణి నన్ను చావగొట్టతే, వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు మురిసిపోవతే. ఎందుకొచ్చిన గొడవే ఉన్నదాంతో సర్దుకుపోవే. తింగరి బుచ్చమ్మ మాట వినవమ్మా. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీజమ్మిలి తిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన్ ఏయ్ కబాలే అని పిలవగానే వంగుని వినయంగా నిల్చొని ఎస్ బాస్ అంటాడే ఆ కబాలి అనుకున్నారా?